అమరావతి రాజధాని అంశంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కమిషన్ల కోసమే అమరావతి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. కడపలో వైఎస్ఆర్సీపీ యువజన నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా చూపిస్తూ భారీ ఖర్చులు ప్రజలపై మోపుతున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తూ కాంట్రాక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇది ప్రజల ప్రయోజనాల కోసం కాదని ఆరోపించారు. శివరామకృష్ణ కమిటీ సూచనలను పక్కన పెట్టి పంట భూముల్లో రాజధాని నిర్మాణానికి ప్రయత్నించారని విమర్శించారు. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమని, తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికే ఈ విషయాలను అర్థం చేసుకున్నారని, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీకి మద్దతు పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఉన్న పోర్టు కానీ, విజయవాడలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ జంక్షన్ కానీ, అదే రైల్వే స్టేషన్ జంక్షన్ గుంటూరులో కూడా ఉంది. ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి బస్టాండ్ విజయవాడలోనే ఉంది. ఇటువంటి అంశాలను తీసుకుంటే మావిగన్ అనేది ఖర్చు విషయంలో 10% మాత్రమే అమరావతితో పోల్చుకుంటే. ఇంకోటి తక్షణమే ఉపాధి. ఇప్పుడు మనం అమరావతిలో కానీ తీసుకుంటే మనం బిల్డింగ్లు ఎప్పుడు కట్టాలా, ఎప్పుడు కంపెనీలు రావాలా, ఎప్పుడు మనం యువతకి ఉద్యోగాలు కల్పించాలా? ఈ అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు యువతకి ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఆయన ఇంకో 10 సార్లు సీఎం అయినా కూడా ఇవ్వలేడు కూడా. అదే మావిగన్ కానీ తీసుకున్నట్టయితే మనం ఇమీడియట్గా ఏవైనా కన్స్ట్రక్షన్స్ నిర్మించవచ్చు, యువతకు ఉపాధిని కూడా అవలీలగా కల్పించవచ్చు. ఇంకోటి అభివృద్ధి. ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి 3 మహానగరాలే ఈ మావిగన్. మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ 29 గ్రామాలను తీసుకొని పెద్ద మహానగరం చేస్తానన్నటువంటిదే అమరావతి. ఆ అమరావతిలో పోల్చుకుంటే ఏమీ లేదు. మీరు చూస్తే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తాత్కాలిక సచివాలయం నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు అదే 1400 కోట్లతో ఆయన అసెంబ్లీ సచివాలయాల్ని నిర్మిస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే 2014లో ఆయన నిర్మించినటువంటి తాత్కాలిక సచివాలయంకి ఆయన ఖర్చు పెట్టిన 500 కోట్లు మట్టిలో పోసినట్టే. మన భారతదేశంలోనే ఉన్నటువంటి ఎంపీలంతా కూర్చుండే పార్లమెంటు భవనమే 900 కోట్లతో అత్యాధునికంగా కట్టడం జరిగింది. కానీ ఈయనేమో ఒక చిన్న అసెంబ్లీ, 175 మంది, బహుశా అది పెరిగితే 263 అసెంబ్లీ సీట్లు, దాన్ని 1400 కోట్లతో నిర్మిస్తానన్న చెప్పడం చాలా హాస్యాస్పదం. అంటే ఇందులో ఎంత కుంభకోణం ఉందో ప్రతి ఒక్క యువత కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రధానికం కానీ గమనించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా అమరావతి అనేది పేపర్లో గ్రాఫిక్స్ రూపంగానే ఉంది. ఆ గ్రాఫిక్స్ నుంచి బయటికి రావాలా. నో మోర్ గ్రాఫిక్స్. మన గ్రాఫిక్స్ వద్దు, ఓన్లీ ఎకనామిక్స్. మనము డబ్బు సంపాదించే విధంగా చూడాలా. నువ్వు ఎప్పుడు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా చేస్తాను అని అన్నావు. ఇప్పటి వరకు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. అమరావతి ద్వారా మనం ఏం సంపాదించుకున్నామో 7 సంవత్సరాల్లో నువ్వు చెప్పగలిగితే మేము నిన్ను నమ్ముతాం.